పరిశుద్ధ దినానికి దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పాలి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరలా చెప్తామండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అలాగే 39వ వచనం, 36వ వచనం చూడండి. యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు. యోహాను గారు యేసు ప్రభు కంటే ముందుగా 6 నెలలు భూమి మీదకి వచ్చాడు. ప్రభు కంటే 6 నెలలు ముందుగా భూమి మీదకి వచ్చాడు. యోహాను గారు యేసు ప్రభు కంటే ముందుగా వచ్చినను యేసయ్య వస్తాడని, ఆయన చెప్పులు వారు కూడా విప్పుటకు నేను పాత్రులను కానని ముందుగానే సాక్ష్యం చెప్పాడు. తనను తాను తగ్గించుకున్నాడు. యోహాను గారు ప్రవక్త. యోహాను గారు ప్రభు కంటే ముందుగా వచ్చారు. యోహాను గారు ప్రభు గురించి ముందుగానే తెలుసుకున్నాడు. ఆయన అన్నాడు, నన్ను ఈ లోకానికి పంపినవాడు, నన్ను ఈ భూమి మీదకి పంపినవాడు బాప్తిస్మం ఇవ్వడా, ఆయనే నాకు ముందు చెప్పాడు యేసు ప్రభు వస్తాడు, రక్షకుడు వస్తాడు. చూడండి, ప్రభు ఈ లోకానికి రాగానే యోహాను గారి దగ్గరికి బాప్తిస్మం కొరకు వస్తే యోహాను గారు యేసయ్యను చూసి అంటున్న మాట ఏమని తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సహజంగా దానిని బలివ్వడానికి ఉపయోగిస్తాం, లేదా దానిని మాంసానికి ఉపయోగిస్తాం. మెట్టుకు ప్రభువు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే మానవులందరి పాపముల నిమిత్తం ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కార్చి ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. అందుకని యోహాను గారు ముందుగానే యేసు ప్రభు గురించి చెప్పారు. ఈ గొర్రె పిల్ల నీకు నాకు అందరికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన శిలువలో బలి అయ్యా. ఆయన పరిశుద్ధ రక్తం శిలువలో కార్చబడినది. అందుకనే యోహాను సువార్త చూడండి 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను. పూర్వకాలము ఏదైనా ఒక కొత్త ఇల్లు కడితే, ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఒక జీవాన్ని తెచ్చి దానిని బలిచ్చి దాని రక్తం గోడల మీద చల్లేవారు. పాత నిబంధనలో ఉంది, పాత నిబంధన గ్రంథంలో ఉంది. మన పితరుల పూర్వీకులు కూడా చేశారు. అయితే యేసు ప్రభు వచ్చిన తరువాత మనందరి నిమిత్తం ఆయన రక్తాన్ని శిలువలో చిందించాడు. కాబట్టి ఇప్పుడు మనం పాత నిబంధనలో వలె ఒక జీవిని తెచ్చి బలి ఇవ్వాల్సిన పని లేదు. అర్థం చేసుకో. పూర్వకాలం ఉండేది, ఏ ఇల్లు కట్టినా
ఒక కోడినో లేకపోతే ఒక వేటనో తెచ్చి దాన్ని కోసేసి దాని యొక్క రక్తాన్ని గోడలకు తలుపులకు చల్లేవారు. అది పాప దోష నివారణ కింద ఉండేది. రాను రాను అలా జరుగుతూ వచ్చింది. అయితే యేసు ప్రభు వారు వచ్చినాక మనందరి నిమిత్తం ఆయన పస్కా బలిగా, చూడండి ఆ మాట యోహాను గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడ్డాడు. ఆయన వధించబడి ఆయన పరిశుద్ధ రక్తం మన పాపముల నిమిత్తం సిలువలో చిందించబడి, సిలువలో కాల్చబడి, ఈ యజ్ఞం చేయడానికి, ఈ కార్యం చేయడానికి భూమి మీద దేవుడు వెతికితే ఒక్కడు కూడా పరిశుద్ధుడు. పరిశుద్ధ రక్తం కావాలి, పాపం పోవాలంటే. పరిశుద్ధ రక్తం కొరకు భూమి మీద ఎవరిని చూసినా పరిశుద్ధుడు ఒక్కడు కూడా చెప్పే నేనైనా వినే మీరైనా ఎక్కడో ఒక చోట మనలో అపవిత్రత, అపరిశుద్ధత గూడు కట్టుకొని ఉంటాం. నేను పరిశుద్ధుని అని చెప్పే ధైర్యం ఈ భూమి మీద ఏ మానవుడికి లేదు. అయితే పరిశుద్ధునిగా ఉండుటకు ప్రాణము పోయేంత వరకు ప్రయత్నం చేయాలి. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపరచండి. ఎప్పటిదాకా? ఈ భూమి మీద నీ ప్రాణం విడిచే వరకు, మన ప్రాణం పోయే వరకు, లేదా ప్రభు వచ్చే వరకు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నము చేయాలి. ఈరోజు పరిశుద్ధం అయిపోయాము అని అనుకోవడానికి వీలు లేదు. అలా అనుకోవడం కూడా పాపం అయిపోద్ది. గుర్తుపెట్టుకో, మానవుడు ఎవడు పరిశుద్ధుడు లేడు. ఆయనే పరిశుద్ధుడు. అందుకు దేవుడు ఆయనే యేసుక్రీస్తు అనే పేరుతో ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చి ఆయన మన కొరకు పస్కా బలి పశువుగా వధించబడి, అందుకే మనం అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో పలుచోట్ల ఆయన మన నిమిత్తము బలి ఆయను అని, సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన మన పాపముల కొరకైన బలి అయ్యాడు. పరిశుద్ధ గ్రంథంలో గొర్రె పిల్ల అనే మాటతో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది గొర్రె పిల్ల రక్తం. చెప్పండి అందరూ, మొదటిది ఏంటి? గొర్రె పిల్ల రక్తం.
గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. పరలోకంలోనట గొప్ప సమూహం కనపడింది. యోహాను గారు ఆ సమూహం వైపు చూడగానే దేవదూత అడిగిందంట, యోహాను గారు వాళ్ళందరూ ఎవరు అని అడిగితే యోహాను గారు అన్నాడు, అయ్యా నీకే తెలుసు, నాకు తెలియనే. అప్పుడు దేవుని యొక్క దూత చెప్పిందట, వీరు మహాశ్రమల నుండి వచ్చినవా. ఒకటి. రెండవది, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేస్తారు. పరలోకములో ఉన్న ప్రతి బిడ్డకు గుర్తుపెట్టుకోండి, తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. ఆమేన్. అంటే తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకు ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కరూ తెల్లని వస్త్రాలు ధరించాలని ఎందుకు చెప్తారంటే, పరిశుద్ధాలయానికి వస్తున్నావు గనుక, పరిశుద్ధంగా ప్రభు యొద్దకు వస్తున్నావు గనుక పరిశుద్ధతకు సాదృశ్యమైన తెల్లని వస్త్రాలు నీవు ధరించు. గమనించు, తెల్లని వస్త్రాలకు అంత ప్రాముఖ్యత. బాపట్లో ఒక ఆయన 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. చాలా బాగా కాస్ట్లీ కట్టాడు. దాన్ని ఓపెనింగ్కు నన్ను పిలిస్తే నేను మామూలుగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రూమ్ ఇచ్చారు. చక్కగా నా తెల్ల డ్రెస్ నేను వేసుకున్నాను. ఆయన అంటున్నా, అయ్యా కోట్ వేసుకొని రా అయ్యా, కోటు సూట్ వేసుకొని. నేను తెచ్చాము, నీ కోటు తీసుకో, సూట్ తీసుకో, వేసుకొని రా. ఎందుకంటే మేమందరం కోట్లు వేసుకున్నామయ్యా, మీరు కూడా కోట్ వేసుకో. నా మనసు ఒప్పుకోలేదండి. తెల్లని వస్త్రాలు ధరించుకుని వెళ్ళి చక్కగా ఆ ఇంటిని ప్రారంభించాం. దేవుని మహాకృపను బట్టి ఆ ఇంటిలో రెసిడెంట్ ఆఫీసర్లే అద్దెకు వస్తున్నారంట. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి, కోటేస్తే వచ్చేవాళ్ళు కాదేమయ్యా, తెల్లని వస్త్రాలతో వచ్చావు, చక్కగా మాకు అద్దెకు మంచి అధికారులు వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, తెలుపు దేనికి సూచన? మా ఎన్ని నోర్లు ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడు విన్నారు కదా. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం, నలుపు దయ్యానికి సాదృశ్యం, వెలుగు దేవునికి సాదృశ్యం, చీకటి సాతానుకు సాదృశ్యం. అందుకని ఎక్కడ ప్రార్థన ఉన్న మాట జాగ్రత్తగా, ఎక్కడ ప్రభువును స్తుతించాలన్నా సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించండి. అది నీకు, నీ కుటుంబానికి ఎంతో దీవెన. ఆమేన్. మిగతా అప్పుడు ఎన్నో వస్త్రాలు ధరిస్తుంటాం, ఎన్నో రకాల వస్త్రాలు ధరించుకుంటాం. కానీ ప్రభువును స్తుతించేటప్పుడు, మన ఆరాధ్య దైవమైన యేసయ్యను స్తుతించేటప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులముగానే ఆయన యొద్దకు రావాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరిచి ఘనపరచాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు నామము మనం పరిశుద్ధంగా స్తుతించకపోతే, ఆయన పరిశుద్ధత తెలిసిన నీవు ఆ కార్యం చేయకపోతే ఎలా చెప్పండి. పరలోకంలో యోహాను గారు వెళ్ళి చూడగానే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు కనబడ్డారు. వీళ్ళందరూ ఎవరయ్యా? మహాశ్రమల నుండి చెప్పాలి వచ్చిన. ఇంకా ఏం చేశారు? పరిశుద్ధ రక్తములు తమ వస్త్రములను ఉతుకుకొన్నారు. రక్తములో వస్త్రం పెడితే తెల్లగుంటదా? అది లోకానుసారంగా ఉండదు. అర్థమైందా? తెల్లని వస్త్రాన్ని తీసుకెళ్ళి ఒక రక్తంలో పెడితే తెలుపుగా ఉండదు. అది లోకం అందరికీ తెలిసినటువంటి సత్యం. దేవుని బిడ్డలమైన నీకు నాకు తెలిసే సత్యం ఏంటో తెలుసా? శ్రమలనేటువంటి దానిలో నీవు నేను నలిగితే అప్పుడు మనం తెల్లని వస్త్రముల వలె మారిపోతాం. పరలోకములో కూడా శ్రమల ద్వారా నలిగి విరిగి
అలాంటి మనస్సు కలిగినటువంటి వారికి స్థానం ఉంది కనుక వారు తెల్లని వస్త్రములను ధరించు. అర్థమైందా? లోకానుసారంగా అది అర్థం కాదు. లోకస్తులకు రక్తములో వస్త్రం ఉంచితే తెల్లగెందుకు ఉండిద్దయ్యా? అది లోకములో ఉన్నటువంటి సత్యం. ఆత్మ సంబంధమైన సత్యం ఏంటంటే శ్రమల ద్వారా నేను నలిగితే మనలో ఉన్న ముష్టంతా పోయి కాంతివంతమైనటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి గొర్రె పిల్ల రక్తములో నన్ను నేను శుద్ధి చేసుకొని ప్రభు యొక్క రాజ్యములో చేరుదుముగాక. ఇంకా చూడండి, వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచ్చిన పితృ పారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదండి, ఆ అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డా. ఏదో వెండితోనో బంగారముతోనో విడిపించబడిన వారము కాము. నిష్కళంకమైన నిర్దోషమైన అమూల్యమైన యేసయ్య రక్తముతో మనము విమోచింపబడ్డాము, విడిపించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము. కాబట్టి ఆ రక్తం ఆ లోకములో లభించేటువంటి ఏ రక్తానికి సమానము కాదు. అది అమూల్యమైన నిష్కళంకమైన నిర్దోషమైన దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తం. గొర్రె పిల్ల రక్తం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రపరుస్తుంది. నీకు ఏ పాపమున్నా ఏ శాపమున్నా యేసయ్య రక్తములో ఆ పాపమంతా కడగబడుతుంది. ఎందుకని? అది అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం. భూమిలో ఈ భూమి మీద ఎక్కడ అట్టి రక్తము లభించనే లభించు. ఎందుకంటే ఆయన జన్మ పరిశుద్ధత, ఆయన జన్మం పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం, ఆయన బోధ పరిశుద్ధం, తుదక ఆయన మరణం కూడా పరిశుద్ధం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక ఆయన రక్తం మన పాపమును కడిగి పవిత్ర పరుచును. అదే యోహాను గారు రాసిన పత్రికలో ఉంది, చదవండి. 1:7 ప్రారంభము నుండి 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది. అంతేకాదండి, భూమి మీద ఏ మనిషి అయినా జబ్బు చేసేది ఎప్పుడంటే రక్తములో తేడా వచ్చినప్పుడు. ఎప్పుడు? రక్తములో మార్పు వచ్చినప్పుడు. అందుకని మనకు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళితే మొదట ఏ పరీక్ష చేస్తారు? రక్త పరీక్ష చేస్తారు. ఎందుకంటే రక్తము బాగుంటే నీ శరీరం అంతా బాగున్నట్టే. రక్తములో అనారోగ్యం వస్తే నీ శరీరం మొత్తానికి అనారోగ్యం. అందుకు దేవుడు ఆ రక్తమును, పరిశుద్ధ రక్తమును మన కొరకు సిలువలో చెందించాడు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే రక్తము రక్తము రక్తము, ఆ రక్తము చిందించినటువంటి కయ్యూనుకు భయంకరమైన శిక్షను కూడా దేవుడిచ్చాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 6
10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము భూమిలో నుండి నాకు మొరపెడు. మా అందుకని ఎవరికైనా యాక్సిడెంట్ అయితే రక్తం అంతా పోతే ఇంకా డాక్టర్లు కూడా ఏమీ రక్తం పోయిందా ఎందుకని చనిపోయారు. రక్తము ప్రాణం, గుర్తుపెట్టుకోవాలి. రక్తము ప్రాణం. ఆ రక్తమే ప్రాణము ఉంచుతుంది. రక్తం లేకపోతే ప్రాణం పోతుంది. ఒక మనిషికి రక్తం ఎంత ప్రాముఖ్యమో కనుకనే దేవుడు అమూల్యమైన తన రక్తాన్ని పాపము నుండి విడిపించడానికి, పరిశుద్ధులుగా చేయడానికి సిలువలో కార్చాడు. సిలువలో బలి అయిపోయి మన కొరకు రక్తాన్ని కార్చాడు. అందుకే మనం పాట పాడుకుంటాం, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే పాపికసే ఆ రక్తం యొక్క ప్రాముఖ్యత. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మరలా చదువుకుందాం. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం. మానవుల ఎడల దేవునికి కృప ఉంది, కనికరం ఉంది, దయ ఉంది. కనుకనే మనము ఆయన రక్తంతో విమోచిస్తూ ఉన్నాం. అయ్యా ఆమెకు రక్తం తగ్గిందంట, ఒక బాటలు రక్తం ఇయ్యి అంటే ప్రేమ లేనివాడు ఎవడు చెప్పండమ్మా? రక్తం. మీకు రహస్యం తెలుసో లేదో, ప్రతి మనిషికి శరీరం అంతా 5 లీటర్ల రక్తం ఉంటుంది. కానీ మనకు సరిపడేది 4 లీటర్లే. అంటే 1 లీటర్ దేవుడు ఏం చేశాడు? అదనంగా ఉంచాడు. ప్రతి మనిషి శరీరంలో మనకు అవసరమయ్యేదైతే 4 లీటర్లే. కానీ ఎంత ఉంచాడు దేవుడు? ఎవరమైనా 1 లీటర్ రక్తం ఇతరులకు దానం చేయవచ్చు. కానీ చెయ్యాలంటే అందరూ చెయ్యాలండి. ఎవరైనా రక్తం ఇస్తామో, ఈ రక్తం ఇచ్చావా నీకేమన్నా? ఏమీ కాదు. 1 లీటర్ రక్తము దేవుడు మన శరీరంలో అదనంగా ఉంచాడు. ఇప్పుడు గ్యాస్ ఉంది, సిలిండర్ ఒకటి తెచ్చుకుంటాం. అందరం ఏం చేస్తాం? ఇది అయిపోతే ఎట్లా ఇంకొకటి కూడా ఉంచుకుంటాం. దేవుడు కూడా మన నిమిత్తం 1 లీటర్ రక్తం అదనంగా ఉంచాడు. ఎవరికన్నా అవసరమైనప్పుడు ఇవ్వండి. నేను చాలా మార్లు ఇచ్చాను. చాలా నా రక్తం ఓ గ్రూపు రక్తం అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. సహజంగా ఏ గ్రూపు రక్తం కావాలంటే ఏ గ్రూప్ ఉన్నోడే ఇవ్వాలి. బి గ్రూప్ రక్తం కావాలని బి గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తికి అవసరమైతే బి గ్రూప్ ఉన్నోడే ఇవ్వాలి. కానీ ఓ గ్రూప్ అని ఒకటి ఉంది. ఆ ఓ గ్రూప్ ఎవరికైనా పనికొస్తుంది. నాది ఓ గ్రూపు, నేను చాలా మార్లు ఇచ్చాను. ఏమి ప్రమాదం ఉండదు. ఎందుకని? దేవుడు మన శరీరంలో చెప్పాలి 1 లీటరు అదనంగా ఉంచాడు. ఎవరికి రక్తం కావాలన్నా మనం ఇవ్వచ్చు. దేవుడు చూడండి, ఆ రక్తం ప్రాణమై ఉంటే ఆయన రక్తాన్ని ఇచ్చి ఆ ప్రాణాన్ని నరకానికి పోకుండా చెప్పాలి పరలోకానికి తీసుకెళ్తాం. ఈ పరిశుద్ధ రక్తము నిన్ను ఏం చేస్తుందంటే పరలోకం వరకు తీసుకొని వెళ్తుంది. పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా,
పరలోకానికి వెళ్ళేలా సహాయము చేస్తాడు. నీలో ఉన్నటువంటి ముడత, డాగు అన్నీ తీసివేసి శుద్ధి చేసి పరిశుద్ధునిగా మార్చి పరలోకపు పరిశుద్ధుల గుంపులో నిన్ను నన్ను నిలువబెడుతుంది. అది యేసయ్య గొర్రె పిల్ల రక్తం. చూడండి, రెండో మాట మనం చూద్దాం. గొర్రె పిల్ల జీవ గ్రంథం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 13:8. భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని గొర్రె ఉదింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడలేదో చూసారా, వాళ్ళంతా కూడా సైతానుకు నమస్కారం చేస్తారు. జీవ గ్రంథం దీని పేరు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. చెప్పండి, మొదటిది ఏంటి? గొర్రె పిల్ల యొక్క రక్తం. రెండవది గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. అమ్మా, ఈ జీవ గ్రంథంలో మనందరి పేర్లు ఉండాలి. ఆమేన్. ఎవరైతే యేసు ప్రభువులో సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే నా దేవుడని ఎంచుకొని ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడి బాప్తిస్మం తీసుకొని ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవిస్తాడో వాని పేరు జీవ గ్రంథములో వ్రాయబడు. జీవ గ్రంథంలో వ్రాయబడడానికి నువ్వు నేను ఈ జీవితం అంతా ప్రయత్నం చేసి ఆ పేరు వ్రాయించుకోవాలి. జీవ గ్రంథంలో పేరు లేకపోతే నువ్వు పరలోకములోనికి వెళ్ళాలి. ఈ లోకంలో చూడండి, అనేక వాటిలో మన పేరు ఉండడానికి ప్రయత్నము చేస్తాం. వాటర్ లిస్ట్ గురించి ఏం చేస్తాం? మన పేరుందో లేదో పరిశీలన చేసుకుంటాం. ఒకవేళ వాటర్ లిస్ట్ లో పేరు లేకపోతే ఏం చేస్తాం? వెంటబడి ఈ ఆఫీస్కి తిరిగి వాటర్ లిస్ట్ లో మన పేరు ఎక్కించుకున్న దాకా పోతామా? అసలే ఓటుకు 3,000 అయ్యా, పేరు లేకపోతే 3,000 పోతాయని వెంటబడి చూసారా, వాటర్ లిస్ట్ లో పేరు. అలాగే రేషన్ కార్డులో పేరు. ఈ లోక సంబంధమైన వాటిలో అనేక వాటిలో మన పేరు కొరకు మన ప్రయత్నము చేస్తాం. ఊరుకోం, పేరు లేకపోతే ఊరుకోం కదా. మరి జీవ గ్రంథములో మన పేరు కొరకు మనము ప్రయత్నము చేయాలి. జీవ గ్రంథములో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో పేరు. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనచ్చు కనబడని ఎడల ఎక్కడ పడతాడంట వాడు? చాలా ప్రాముఖ్యమైన మాట. నీకు ఈ వాటర్ లిస్ట్ లో పేరు ఉన్నా లేకపోయినా పెద్ద ప్రమాదము ఉందా దానికుండా? కానీ జీవ గ్రంథములో పేరు లేకపోతే ఏం చెబుతుంది వాక్యం? అగ్నిగుండములో పడవేయబడును. ఎంత ప్రమాదం! సరే, ఒక నెల ఓర్చుకుందాం, 2 నెలలు ఓర్చుకుందాం కాదు, యుగ యుగాలు అగ్నిగుండములోనే ఉండిపోవాలి. యుగ యుగాలు అగ్నిగుండములోనే ఉండిపోతాం. అందుకని జీవ గ్రంథములో మన పేరును మనము ఉంచుకునేలా ఈ లోకములో జీవించాలి. చదవండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే పరలోకములో ప్రవేశిస్తారు గాని పనికి మాలింది ఏదైనా పరలోకములో ఉండదు. నిషిద్ధమైనది అంటే పనికి రానిది పరలోకములో ప్రవేశం ఎవరికి ఉంటుంది చెప్పాలి? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో పేరున్న వారికి పరలోకములో ప్రవేశము ఉంటుంది. ఇంకా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పి 4:3.
ఆ ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఎవరు వాళ్ళు? పైన పేరు రాశారు, చెప్పమ్మా. ఆ స్త్రీలు పౌలు గారట ఫిలిప్పీ సంఘానికి వెళితే కొంతమంది స్త్రీలు, అమ్మ జాగ్రత్తగా వినండి, కొంతమంది స్త్రీలు చక్కగా పరిచయం చేస్తున్నారట. పురుషులు కాదు, ఎవరు? స్త్రీ పరిచయం చేస్తున్నారు. కొంతమంది స్త్రీలు సంఘం యొక్క పనిలో పాలిభాగస్తులై ఉన్నారు. ఇంకో కొంతమంది స్త్రీలు సేవకుల యొక్క వస్త్రాలు ఉదికి వారికి పరిచర్య చేస్తున్నారు. ఇవన్నీ చూసి పౌలు గారు అన్నాడయ్యా, ఇలాంటి సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి. జీవ గ్రంథంలో వ్రాయబడ్డా. నువ్వు మందిరంలో పని చేస్తున్నావంటే మనుషులకు కాదు సుమా. నువ్వు అనుకుంటున్నావేమో మేము పెడితే మీరందరూ తిన్నారయ్యా అని అనుకుంటున్నావేమో. నీవు చాలా తప్పని. నువ్వు దేవుని పని చెప్పాలి. ఒకరు వాక్యం చెప్పావా, ఒకరు పాట పాడేవా, ఒకరు మందిరాన్ని శుభ్రము చేసేవా, ఒకరందరూ వచ్చేసరికి మందిరం పరిచర్య అంతా చేసి పెడతారు. ఇది కూడా దేవుని పని. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, శిష్యులు వాళ్ళు గొడవాడుకుంటుంటే నేను ఎక్కువ పని చేశానని శిష్యులు గొడవాడుకుంటుంటే ప్రభు చెప్పాడయ్యా, చేపలు పట్టడానికి వెళ్ళావు, వల తీసుకున్నావు, చేపలు పట్టావు, మధ్య మధ్యలో ఆ పట్టిన చేపలు తీసుకొచ్చి బుట్టలో, మా ఒడ్డు మీద బుట్టలో వేస్తావు. నువ్వు మళ్ళా చేపలు పట్టడానికి వెళ్తే బుట్ట దగ్గర ఒకడు కాపలు ఉంటాడు. ఉంటాడా? ఉండడా? ఉంటాడు. వాడు కాపలు ఉంటాడు, నువ్వు పట్టుకొస్తావు. నీకెంత భాగమో చెప్పాలి. కాపలా ఉన్నవానికి కూడా అంతే. ఆమె ఆమె ఒక్కొక్కరు అసలు ఏ పని చేయరు, ఒక శ్రేష్టమైన పని చేస్తారు. ఏంటది? ప్రార్థనే. అంటే వాళ్ళ కోసం కాదు, సంఘము కోసం ప్రార్థనే. తూర్పు గోదావరి జిల్లాలో ఒక విలేజ్కి నేను వెళితే ఆ సేవకుడు చెబుతున్నాడు, ఒక ఆమె వైపు చూసి, అయ్యా నా సంఘం ఇంత వర్ధిల్లడానికి నేను కారణము, నా భార్య కూడా సేవకురాలు కూడా కారణం కాదయ్యా. ఇదిగో ఈమె 22 సంవత్సరాల నుండి మందిరము విడిచిపెట్టి బయటికి వెళ్ళ. ఎన్నేళ్ళంట? 22 సంవత్సరాల క్రితం తన భర్త చనిపోతే మందిరముకు వచ్చింది. ఇక మందిరంలో నుండి బయటికి ఈ కాలపు అన్నమ్మయ్య ఈమె. ఈ అన్నమ్మ నిత్యము మందిరంలోనే ఉంటుంది. భర్త చనిపోయిన ఒక 6 ఏళ్లకు కొడుకు పెళ్లి జరిగిందంట. ఆమె యొక్క కొడుకు పెళ్లి జరిగింది. పెళ్లి రోజు కూడా చెప్పాలి, మందిరము విడిచిపెట్టి బయటికి. ఎంత గొప్ప ప్రార్థన! నిత్యము ఈమె ఏమని ప్రార్థన చేస్తో తెలుసా అయ్యగారు? ఈ సంఘాన్ని ఆశీర్వదించయ్యా, సంఘాన్ని అభివృద్ధి పరచయ్యా, సంఘాన్ని వర్ధిల్లజేయ్యా, సంఘాన్ని విస్తరింప. ఈ మాటలు తప్ప ఆమె నోట ఇంకొక మాట నేను ఎన్నడూ వినలేదు. ఆమె సంఘమంతా వర్తి 50 మంది ఉన్న సంఘం 500 మంది అయ్యారంట. ఆమె ఆయన చెప్తున్నాడు కళ్ళ పెట్టి నీళ్లు పెట్టుకొని, నాకు లేదయ్యా ఈ భారము, ఈ భాగ్యము, నా సేవకురాలికి లేదయ్యా. ఈమెకి ఎంత భారం పెట్టాడు దేవుడు. మా కొడుకు పెళ్లి కదా, కాస్త ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు అని చెప్పిందంట. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు, నేను వారిని చివరికి ఏం చెప్పింది తెలుసా? ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు నేను బయట అడుగు పెట్ట. ఒకవేళ ప్రాణం పోయితే అయ్యా, అప్పుడు మాత్రమే నేను మందిరము విడిచి బయటికి వెళ్తాను. చప్పట్లు కొట్టి చూడండి, ఎంత సమర్పణ కలిగిన స్త్రీ. ఎవరమ్మా?
అంటానికి కూడా రావట్లే మనకు. చేసేది అట్లా ఉంచండిలే. ముందు అంటానికి కూడా సమర్పించుకో. ఆ సమర్పణ ఏ దశలో కూడా మార్చుకోరా. తుదకు తన కుమారుని వివాహమైన మందిరంలో చక్కగా పెళ్లి జరిపించింది. ఇక ఇంటికి వెళ్ళడా. ఇది ఎంతో ధన్యతమ్మా. మందిరములో నిత్యం ఉండడం అనేది గొప్ప భాగ్యము, గొప్ప. దావీదు గారు అంటాడు, అయ్యా చిరకాలము నేను యెహోవా మందిరముల నివాసము. ఇంకొక చోట అంటాడు, నా జీవిత కాలం అంతయో యెహోవా మందిరముల నివాసము. ఏం కోరిక! మనం 2 గంటలు ఉండటానికి మధ్యాహ్నం 4 సార్లు లేస్తాం. షుగర్ జబ్బు ఉన్న వల్ల అమ్మా దాదాపు మన ఊర్లో ఎవరికి ఉండదు. ఎందుకంటే పొద్దున్న లేచి పని. షుగర్ వచ్చేది ఎవరికి? ఎక్కువ మందికి. పని పాట లేదు. పాట కూడా పనేగా. పని లేదు వీళ్ళకి. తినేది ఊరుకుంటే ఆ ప్రోటీన్స్, ఆ బలం ఎటుపోవాలి అర్థం కాక షుగర్గా మారిపోదు. పని చేసే వాళ్ళకు జబ్బులే. అర్థమైందా? 2 గంటలు ఉండటానికి నువ్వు లేస్తున్నావే. ఆమె ఎంతకాలం ఉందంట? 22 సంవత్సరాలు మందిరంలో. పౌలు గారు అంటున్నాడు, ఆ సహకారుల పేరులు జీవ గ్రంథములో రాయబడతాయి. నువ్వు మందిరంలో ఏ పని చేసినా దేవుడు నిన్ను మర్చిపోడు సుమా. ఆమేన్. సేవకుడు మర్చిపోవచ్చు. ఎందుకని? అతడు కూడా మనిషే కనుక దేవుడు నిన్నెన్నడూ మరొక. మందిరంలో పనిచేసే ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మందిరపు పని అంటే దేవుని ఇంటి పని. ఆమేన్. ఇక్కడ ఉన్న మనం అందరం జీవితంలో ఎప్పుడైనా ఒక రోజైనా కనీసం మందిరంలో పని అది ఎవరి కొరకు? జీవ గ్రంథములో నీ పేరు రాయించుకోవడానికి అది ఎంతో ఉపయోగం. పౌలు గారు వెళ్ళాడంట ఫిలిప్పీ సంఘానికి. స్త్రీలంట అందరికంటే ముందే వస్తున్నారు, మందిరపు పని చేస్తున్నారు, సేవకునికి పరిచర్య చేస్తారు. వాళ్ళని చూసి అన్నాడు, ఆ సహకారుల పేరులు జీవ గ్రంథములో రాయబడ్డాయి. మరి నీ పేరుందా? ప్రభు ఒకవేళ లిస్టు తీశాడు అనుకో, ఈ నరసింహనాయపాలెం మందిరంలో శుభ్రం చేసిన ఆమె పేర్లు చూద్దామంటే ఎప్పుడు ఒక ఆమె పేరుంటే నువ్వెందుకు? నీ పేరు కూడా ఈ మందిరంలో పరిచయం చేసిన వాళ్ళ పేర్ల లిస్టు తీస్తే నీ పేరు కూడా వాళ్ళ జతలో ఉండునుగాక. అలా నీవు చేయుదువుగాక. ప్రభు పౌలు గారు అంటున్నాడు, వాళ్ళ పేర్లు అంటే ఎక్కడున్నాయి? ఒక్కరోజైనా నువ్వు ప్రభు పరిచయం చేయి, ప్రభు యొక్క మందిర పని చేయి. ఆ తృప్తి, ఆ ఆనందం ఎంతో గొప్పది. సేవకునికి పరిచర్య చేయడం, మందిరపు పరిచర్య చేయడం అది దీవెనకరం. ప్రియులారా, విజయవాడలో నేను చాలా 30 సంవత్సరాల క్రితమైన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఒక మందిరానికి వెళ్ళాను. వెళితే ఆ మందిరంలో కసు ఓడ్చటము భార్య చేస్తే భర్త మందిరానికి వచ్చిన వాళ్ళ చెప్పులన్నీ లైన్లో పెట్టి అక్కడ కాపలా కూర్చుంటాడు. ఇది పెద్ద ఉద్యోగం కాదుగా, పనికి మాలిన ఉద్యోగం మన లెక్కలో కదా. భద్రంగా చూసేవాడు అంటండి. వాళ్ళకు ఒక కొడుకుంటే వాళ్ళు ఆయన చేసే పని ఏంటో తెలుసా? తల్లిదండ్రి ఈమెమి ఇళ్లలో పాచి పని చేస్తుంది, అతనేమో రిక్షా దొక్కుతాడు. ఆ రోజుల్లో వాళ్ళ కొడుకును MBBS సీట్ వచ్చింది. చూసారా? డాక్టర్ సీట్ వచ్చిందండి. అందరికి ఆశ్చర్యం. మేము కోచింగ్ ఇప్పితే మా అబ్బాయికి రాలేదే, మేము ఇంత కష్టపడితే మా అబ్బాయికి రాలేదే. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసయ్యా? ప్రతిరోజు అందరికంటే ముందు వచ్చి మందిరానికి కసు ఓడవక ముందే ఒక ప్రార్థన చేసేవాళ్ళం. నేను నా భార్య ఇద్దరు మోకరిని ప్రార్థన చేసేవాళ్ళం. అయ్యా నాకున్న ఒక్క కొడుకును డాక్టర్లు చేయ్యా, MBBS సీట్ ఇప్పేయని మేమిద్దరం ప్రార్థన చేసి అప్పుడు ఆమెమో కసు ఉడిచింది, అంత మందిరం అంతా శుభ్రపరుస్తుంది. నేనేమో చెప్పుల దగ్గర
కూర్చోండి. కాపలా దేవుడు మా మొర ఆలకించి మన కుమారునికి మా కుమారునికి ఏమిచ్చాడు? MBBS సీట్ ఇచ్చాడు. ఇప్పుడన్నా ఇంకా సులువుగానే, 30 ఏళ్ల క్రితం MBBS సీట్ అంటే చాలా కష్టమైన పని. కొద్ది సీట్లు ఉంటాయి, లక్షల మంది పోటీ పడతారు. కొద్ది మందిలో ఒకడిగా దేవుడు తన బిడ్డను ఉంచాడు. ఎక్కడొచ్చింది? వారు మందిరములో చేసిన పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. అమ్మా, నువ్వు ఇంట్లో ఎంత పని చేశావో అది లెక్క ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మందిరములో చేసే ప్రతి పనిని దేవుడు లెక్కిస్తాడు. కాబట్టి మందిరం పని చేయడానికి ముందుండాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఎప్పుడు ఒకటే పని చేయడం కాదు. అయ్యా ఈరోజు నేను చేస్తా, ఈరోజు నేను చేస్తా, ఈరోజు నేను కడుగుతా, ఈరోజు నేను ఓడుస్తా. ఇది మీ పని, నా పని కాదయ్యా, దేవుని పని నువ్వు చెప్పగలగా. అది నీ కుటుంబానికి ఎంతో దీవెన. చూడండి, ఇంకొక వాక్యం మనం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. పాత నిబంధన గ్రంథంలో చివరిది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు అంట శ్రద్ధగా వారి మాటలు వింటాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఈ వాక్యాలను మనం జ్ఞాపకం ఉంచుకొని నువ్వెవరితో మాట్లాడాలో తెలుసా? విశ్వాసితోనే. చెప్పండి, మాట్లాడు. అవిశ్వాసితో మాట్లాడితే నువ్వు కూడా అవిశ్వాసి అయిపోతావు. నీ సంభాషణ అంతా విశ్వాసులతోనే ఉండాలి. అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకునేది దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. కనుక గొర్రెపిల్ల రక్తములో మనం శుద్ధి చేయబడిన వారముగా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయించుకున్న వారముగా ఈ లోక యాత్ర ముగించినప్పుడు అట్టి ధన్యతను పొందుకుంటాం. నువ్వెంత గొప్పడివైనా జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు అగ్నిగుండములో, చెప్పాలి, పడవేయబడదు అనేది వాక్యం. అగ్నిగుండములో పడవేయ. అక్కడ అధికారి ఎవరో తెలుసా? సాతాను. అగ్నిగుండానికి అధికారి ఎవరు? వానికి వాని దూతల కొరకు ఏర్పాటు చేసిందని, మన కొరకు సిద్ధపరిచినది. ఇక నువ్వు నేను ఈ భూమి మీద ఉండగానే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తములో మన పాపములను కడుగుకోవాలి. ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మన పేరులు, చెప్పండి, జీవ గ్రంథములో రాయబడతాయి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.